వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక ఆమె తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఈ యొక్క 12 రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు గారి వస్త్రపు చెంగును ముడితే చాలు నేను బాగుపడేదను అని తనలో తాను అనుకుందంట. సో యేసు ప్రభు గారిని వెనుక నుంచి వెళ్ళి ఆయన యొక్క వస్త్రపు చెంగును తాకగానే ఆమె 12 రక్తస్రావం అంతయు కూడా దార అనేది కట్టెను. వెంటనే ఆగిపోయింది, అక్కడ నిలిచిపోయింది. సో ఆయనలో నుంచి ప్రభావం ఆమెలోకి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. ఇక్కడ ఆమె మొదటగా తనలో విశ్వాసాన్ని, హృదయంలో యేసు ప్రభువును ముడితే నేను స్వస్థపడతాను అనే విశ్వాసాన్ని ఆమె పెట్టుబడిగా పెట్టి ఆమె ప్రభువారిని ముట్టింది. ఆమె విశ్వాసం ద్వారా స్వస్థపడింది. అంటే యేసయ్యను మనం నమ్ముకుంటే ఇది జరుగుతుంది. యేసయ్య ముందు మనం దేవుని అందుకు ఏదైతే మనం విశ్వాసం ఉంచుతామో మనల్ని ఏది ఆపలేదు. మనం దేవుని అందు విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించుకోవచ్చు అని ఈ యొక్క వచనం ద్వారా తెలుస్తుంది. ఆమేన్. మన జీవితంలో ఎంతటి కష్టమైనా, ఎలాంటి బాధలైనా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవ్వడను కూడా సిగ్గునందుడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వానికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆయన తక్షణమే సమాధానం